హాయ్ గైస్, నా పేరు అఖిల్. మీరు చూస్తున్నారు అఖిల్ టెక్ ఛానల్. గైస్, ఇవాళ నేను మీకు కొన్ని ఈజీ స్టెప్స్ లో ఖాళీ లినిక్స్ అనేది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. చాలా ఈజీ స్టెప్స్ గైస్, ఇదైతే ఫాలో అవ్వండి. సో అందుకని మీరు ఒక 2 ఫైల్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ 2 ఫైల్స్ కూడా ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. సో అందుకని మనం ఫస్ట్ గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయాలి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాక ఫస్ట్ మీరు సెర్చ్ లో వర్చువల్ బాక్స్ అని అయితే టైప్ చేయండి. వర్చువల్ బాక్స్ అని టైప్ చేశాక ఇక్కడ మీకు రాకిల్ విఎం వర్చువల్ బాక్స్ అని అయితే వస్తుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ 6.1 అనేది ఉండిద్ది. దీని మీద అయితే క్లిక్ చేశాక మీకు మీది విండోసా, ఓఎక్సా, లేకపోతే వేరే సాఫ్ట్వేర్సా, లేకపోతే ఏ అయితే మనకి ఇక్కడ విండోస్ కాబట్టి మనం ఇది డౌన్లోడ్ చేసుకుంటాం. ఒకవేళ మనకి మ్యాక్ ఓఎస్ అయితే ఇది డౌన్లోడ్ అయితే చేసుకుంటాం. సో మనం విండోస్ అయితే డౌన్లోడ్ చేద్దాం. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి నేను క్యాన్సిల్ అయితే చేస్తున్నాను. డౌన్లోడ్ చేసేసాక మీరు వర్చువల్ బాక్స్ అయితే మాన్యువల్ గా ఇన్స్టాల్ అయితే చేయాలి. ఇది మీరు ప్రతి సాఫ్ట్వేర్స్ ని మీ ల్యాప్టాప్ లో ఎట్లయితే ఇన్స్టాల్ చేస్తారో ఇది కూడా అంతే ఇన్స్టాల్ చేయాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ అయితే చేసేసాను. ఒకవేళ మీకు ఇక్కడ ఈ యాప్ ఐకాన్ కనుక రాకపోతే మీరు విండోస్ సెర్చ్ లో వెళ్ళి టైప్ చేయొచ్చు వర్చువల్ బాక్స్ అనేది. వర్చువల్ బాక్స్ అనేది టైప్ చేసి విండోస్ సెర్చ్ లో వస్తుంది. మీరు ఇంకొక ఫైల్ డౌన్లోడ్ అయితే చేయాలి. అది వచ్చేసి మీరు సెర్చ్ లో ఖాళీ అని అయితే టైప్ చేయండి. ఖాళీ అని టైప్ చేసి ఎంటర్ అయితే చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్ లింక్ అయితే వస్తుంది, ఖాళీ లినిక్స్ పెనిట్రేటింగ్ టెస్టింగ్ అని. దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ అని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీరు ఇన్స్టాలర్ ఇమేజెస్ లేకపోతే వర్చువల్ మిషన్స్ మీకు ఏదైతే కావాలో ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇప్పుడు వర్చువల్ మిషన్స్ ఇన్స్టాల్ చేసాము కాబట్టి మనం ఇదైతే టైప్ చేయాలి. ఇక్కడ మనం నొక్కాక వీళ్ళ కాడ సపోర్టెడ్ వర్చువల్ బాక్సెస్ వచ్చేసి VMware ఒకటి ఉంది, వర్చువల్ బాక్స్ అని అయితే ఒకటి ఉంది. మనం వర్చువల్ బాక్స్ డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి దీని మీద అయితే డౌన్లోడ్ నొక్కాలి. దీని మీద డౌన్లోడ్ నొక్కితే ఫైల్ అయితే డౌన్లోడ్ అయితే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి నేనైతే క్యాన్సిల్ చేసేస్తున్నాను. సో ఇప్పుడైతే డౌన్లోడ్ అయితే చేసుకున్నాము. వర్చువల్ బాక్స్ కూడా ఇన్స్టాల్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం దాన్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఇది మనము ఎక్స్ట్రాక్ట్ అయితే చేయలేదు, జస్ట్ ర్యార్ ఫైల్ అయితే ఉంది. ఈ ర్యార్ ఫైల్ ని నార్మల్ ఫైల్స్ కింద ఎక్స్ట్రాక్ట్ చేయాలి. దానికి మనం ఒక సాఫ్ట్వేర్ అయితే ఉండాలి మన ల్యాప్టాప్ లో. నార్మల్ విండోస్ ఎక్స్ట్రాక్ట్ అయితే అవ్వట్లేదు. సో అందుకని మనము ఒక ర్యార్ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అది వచ్చేసి విన్రార్ ఈ సాఫ్ట్వేర్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ ఒక 3 వెబ్సైట్స్ లింక్స్ వచ్చేసి నేను మీకు ఒక డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీరు ఫైల్ అయితే లొకేట్ చేయండి. ఇక్కడ మీకు అయితే ర్యార్ ఫైల్ అయితే కనపడింది. దీన్ని ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే దీని మీద రైట్ క్లిక్ ఇస్తే ఓపెన్ అనేది ఉంటుంది. దీని మీద అయితే ఓపెన్ నొక్కండి. ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేసేసి పాపప్ అయితే క్లోజ్ చేయండి. దీని మీద క్లిక్ చేసేసి రైట్ క్లిక్ నొక్కితే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ టు స్పెసిఫైడ్ ఫోల్డర్ అనేది ఉంటుంది. నొక్కేసి ఓకే నొక్కండి. ఓకే నొక్కండి. మీకు కావాల్సిన ఫోల్డర్ ని సెలెక్ట్ చేసి ఓకే నొక్కండి. ఎక్స్ట్రాక్ట్ అయితే అయిపోయింది. సో ఎక్స్ట్రాక్ట్ చేశాక మీకు వర్చువల్ బాక్స్ అయితే ఓపెన్ చేయండి. మీరు వర్చువల్ బాక్స్ లో ఓపెన్ చేస్తే కనుక ఫస్ట్ స్టార్టింగ్ లో మీకు ఇలా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు యాడ్ అయితే నొక్కాలి. యాడ్ నొక్కాక మీరు మీ యొక్క ర్యార్ ఫైల్ ని ఎక్కడైతే డౌన్లోడ్ చేశారో దాంట్లోకి వెళ్ళేసి నేను ఈ లినిక్స్ 2 అనే ఫోల్డర్ అయితే ఇన్స్టాల్ చేశాను ర్యార్ ని. సో ఇక్కడ నొక్కి దాని మీద క్లిక్ చేసేసి ఓపెన్ అయితే చేయండి. నేను ఆల్రెడీ ఖాళీ లినిక్స్ రన్ అవుతుంది కాబట్టి నేను ఓపెన్ చేయట్లేదు. ఓపెన్ చేస్తే మీకు ఇట్లా అయితే వస్తుంది. సో సక్సెస్ఫుల్ గా మీరు ఖాళీ లినిక్స్ అయితే వర్చువల్ బాక్స్ లోకి ఇన్స్టాల్ చేశారు అని అర్థం. ఇట్లా వస్తే మీరు కిందకి బాటమ్ కి స్క్రోల్ చేస్తే ఇక్కడ డిస్క్రిప్షన్ కాడ మీకు యూజర్ నేమ్ వచ్చేసి ఖాళీ అని ఉండి, పాస్వర్డ్ వచ్చేసి ఖాళీ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి డిఫాల్ట్ యూజర్ నేమ్స్ అనమాట. మనం వన్స్ లాగిన్ అయిపోయాక మీరు రూట్ పాస్వర్డ్స్ కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ లాగిన్ అవ్వడానికి స్టార్ట్ మీద అయితే క్లిక్ చేయండి. స్టార్టింగ్ లో అయితే కొంచెం టైం తీసుకునేది స్టార్ట్ అవ్వడానికి. ఇక్కడైతే మీరైతే ఏదైతే ఎడిట్ చేయకండి, ఆటోమేటిక్ బూట్ అయిపోయింది ఇది. ఇక్కడైతే లాగిన్ పేజ్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు పాస్వర్డ్ ఇచ్చేయాలి, యూజర్ నేమ్ ఇచ్చేయాలి.
అని ఎంటర్ అయితే చేసేయండి. సో మీకు ఖాళీ అనేది స్టార్ట్ అయిపోయింది. గైస్ మీకైతే ఖాళీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ మీరు నేర్చుకోవచ్చు ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, వల్నరబిలిటీ అనాలిసిస్, వెబ్ అప్లికేషన్ అనాలిసిస్, డేటాబేస్ మేనేజ్మెంట్ ఇట్లా చాలా అయితే ఉంటాయి. మీరు కావాల్సినవన్నీ నేర్చుకోవచ్చు. టర్మినల్ ఇన్బిల్ట్ అయితే వచ్చేసేది. ఇట్లయితే మీరు ఖాళీ లినక్స్ ని ఈజీగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మీకు చెప్పిన 3 ఫైల్స్ యొక్క వెబ్సైట్ లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.